పెరిగినదన్న. అడవిలో ఏముంది ఏం సంగతి అనేది అన్నీ తెలుసు. వాళ్ళకి అడవికి బలము సిటీ బలం తెలియదు. ఊర్లో కూడా ఏదైనా చేస్తాడు, సిటీలో ఉన్నోడికి ఎవరికి వాడే పక్కింట్లో గొల్లెం పెట్టి ఇంకొకరు వాడు. అది పరిస్థితి ఉంటుంది. మనది కాదు. ఇలా నల్లవల్లు కూడా ధర్నా చేస్తారంటే గుమ్మడాలకు కూడా ఎఫెక్ట్. నల్లవల్లు బాధపడితే గుమ్మడాలు బాధపడేటే, గుమ్మడాలు బాధపడితే నల్లవల్లు బాధపడేటే. మీరు ఇంత లోపలికి ఎవరిని రానియకుండా అంటే మేము అందరినీ బాధ పెడుతున్నట్టే, మమ్మల్ని కూడా బాధ పెట్టినట్టు. మీకు ఏంటంటే ఇప్పుడు అన్ని పొలాలు ఉన్నాయి, మీ అందరు చేసిందే అది. మీరందరూ అప్పుడు నేనే 2009లో నేను ఎంపీటీసీ ఉంది, అదంతా అడిగి నరిపించిన. మీ అందరు నరికి మీకు అందరూ పళ్ళకి పోయిన వాళ్ళు తెలిసి ఉండొచ్చు. ఆ రోజు మనం కూడా మీ ఊళ్ళందరితో లల్లునాయక్ ఎస్ఐ ఉండే అప్పుడు మన అందరిని పట్టుకపోతాను కోసం కొట్లాడుతున్నాము, మా ఇంటి కోసం కాదు అంటే మళ్ళీ నర్సాపూర్ సీఐ పిలిపించున్నాను. మేము అందరం కలిసి అడిగి పోయినాం. మేము అంతా చేసేది పబ్లిక్ కోసమా, నువ్వు ఎమ్మెల్యే కోసం చేస్తున్నావా మా కోసం చేస్తున్నావా అంటే ఆయనకు అర్థమయ్యి సరే మీ పని మీరు చేసుకోలేము. అదంతా మీరు చెప్తే సర్వే హద్దులు కూడా ఆ రోజు నవపేట నరసింహారెడ్డి ఉండే, ఆయన హద్దులు చూపిస్తే ఆ హద్దులన్నింటికి మీ ఊళ్ళో అందరూ కలర్ వేసారు. ఓ 10 లీటర్ల కలర్ తీసుకొచ్చి అన్ని ఇప్పుడు ఈయన మన సర్పంచ్ శంకర్ ముందట్టుండే ఆయన మన సత్తి ఈ లోతుగా పోతే ఈ సర్పంచ్ ఆ సర్పంచ్ సంతకాలు పెట్టిందని మీ ఊర్లో ఒకరి మీద ఒకరు అపోహలు అనుకుంటారు. అది ఏమీ లేదు. అప్పుడు జరిగిందే ఇప్పుడు వాళ్ళు మన మీద ఎత్తేస్తారు, మనం దనుకోవాలనేది. కానీ అవన్నీ ఏదున్నా పార్టీ పరంగా పక్కకు పెట్టాలి. మీ అందరి కోసం మేము ఉంటాం. ఈరోజు కూడా మేము మా ఊర్లో అందరం కలిసి ర్యాలీ తీసినాం, ధర్నా చేసినాం. ఎందుకంటే రోడ్డు మీకు రాలేదు. ఇంకా ఇప్పుడు మండల లెవెల్లో ఏసీ కమిటీ ఫామ్ అయింది. ఇప్పుడు అన్ని ఊర్ల నుంచి ఊరికి 2 ఇవ్వమన్నారు. మీ ఊరి నుంచి కూడా 2 ఇచ్చి మళ్ళీ మీ ఊర్లో కూడా ఊరికి డేట్ యాక్షన్ కమిటీ మీరు కూడా వేసుకుంటే ఇప్పుడు మండల కమిటీ పిలిపిస్తే ఊళ్ళో కూడా అదే చేద్దాం. ఇంతమంది కూడా ఇంటింటికి రావాలంటే రేపు అందరూ రోడ్డు మీకు రావచ్చు. అందరూ మీరు రేపు మా ఊళ్ళో కూడా అందరూ మహిళలు రానికి రెడీ. డ్వాక్రా సంఘాలు అందరూ చెప్తే 170 సంఘాలు ఉన్నాయి మా దగ్గర. డ్వాక్రా సంఘం అందరికీ చెప్పినాం, వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు. ఇంక 2000 మంది వెళ్తారు ఇళ్ళతో సహా. ప్రోగ్రామ్ రోడ్డు మీద చేస్తే హైలైట్ అవుతుంది. మిమ్మల్ని మీడియాను రాణిస్తలేరు, మిమ్మల్ని ఓడిస్తారు. చౌరాస్తా చేస్తే మీరే హైలైట్, అందరికంటే హైలైట్ అయ్యేది మీరే, నర్సాపూర్ల కంటే కూడా. కానీ మన అందరూ చేసుకొని మన అందరి సహాయ సహకారాలతో ఈ ఉద్యమం ఈ డంపు యార్డ్ని ఎత్తేసేదాకా మీకే కాదు. ఇప్పుడు మున్సిపల్ చేసిరంటే ఎందుకు చేసిరు? ఉమ్మడివాళ్ళని మున్సిపల్ చేసిరంటే ఈ డంపు యార్డ్ కోసమే మున్సిపల్ చేసిరు. ఉమ్మడివాళ్ళని ఏదో ఉద్ధరిద్దామని మున్సిపల్ చేయలేదు. ఇప్పుడు 6 ఊళ్ళ అన్నారంతో గుమ్మడివాళ్ళకి 6 కిలోమీటర్లు. అన్నారం తెచ్చి రైతు సంఘం జేఏసీ అని ఈ మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహిళలు కూడా జేఏసీలో మెంబర్లు వేసుకోవచ్చు. మా దగ్గర ఒక 5 మెంబర్లు మేము ఇస్తామని జేఏసీ. మహిళలు కూడా ఇంకా జేఏసీ కమిటీ మెంబర్లు. ఒకటి ఏంటంటే అమ్మ ఒకరినొకరు తిట్టుకోవచ్చు. లేదంటే అక్క ఆయన ఈయన మీద పెట్టి తిట్టుకోవద్దు. ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఉన్నాయి. ఈ లోన్ వస్తే 15 మంది మీటింగ్ ఎట్లా పెట్టుకుంటారో ఊరి కోసం అట్లా గ్రూప్కో 15 మంది ఉన్న వాళ్ళందరూ కూడుకుంటే ఇది మర్చిపోదు. అందరూ ప్రతి ఒక్కరు రావాలి. మీరు ఊర్లో శాంతియుతంగా చేస్తున్నాం, మనం ఎవరి మీద దౌర్జన్యం చేస్తలేం, శాంతియుతంగా చేస్తాం. ఈ డంప్ యార్డ్ ఎత్తేసేదాకా ఇప్పుడు మన జేఏసీ ఉంది. ఆ కోర్టు కేసులు కూడా ఏదున్నా కోర్టుకు కూడా పోనికి దాని పైసలు ఖర్చు పెట్టి తిరగని కూడా అన్ని గ్రామాల నుంచి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మీ ఊర్లో ఇంకా మీరు ఆటాడవలసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్లవల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు చేశారు. ఇక్కడికి ఇప్పుడే ఇచ్చేసినటువంటి మరి వేణుగోపాలరావు గారికి ఇక్కడ సుస్వాగతం. వారు ఇక్కడికి వచ్చి మనకు వారి యొక్క ప్రతిభావం చేశారు. ఇప్పుడే కేఎల్సీ సభ్యులు మన గౌరవ కేఎల్సీ అధ్యక్షుడు కోటరెడ్డి అన్న గారు, అదేవిధంగా కుమార్ గౌడ్ గారు, శివరెడ్డి అన్న గారు, ఇంకా మిగిలిన సభ్యులు ఇక్కడికి విచ్చేశారు. అంటే నల్లవల్లి మీరు ఇక్కడే గుర్తుంచుకోండి, మన నల్లవల్లి ఉద్యమం అనేది ఎక్కడ వరకు వెళ్తున్నది, మన మహిళలు అన్నలు తమ్ముళ్ళ యొక్క ఉద్యమం ఎంత పైకెళ్తుందని ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరులకు మరియు తోటి మిత్రులందరికీ ఉద్యమ అభినందనలు. ఉద్యమం అనేది ఒక్కరోజుతో జరిగి ఆగిపోయేది కాదు. నిరంతరం మనము దీపం వెలిగిస్తే ఎట్లా వెలుగుతుందో
ఈ డంప్ యార్డ్ ఆగేంత వరకు నిర్విరామంగా అందరు పనిచేయవలసిందే. దయచేసి ఇది ఒక వారం రోజులు 10 రోజులు అవుతుందని అనుకోవద్దు. ప్రతి ఇంటి నుండి అందరు పాల్గొంటే తప్ప దీనికి మనం ఏం చేసే పని లేదు. మనం ఎవరిని ఏమనట్లేము. మనం చేసేది నిరసన. ఈ నిరసన కార్యక్రమాలతో అహింస ద్వారానే గాంధీ మహాత్ముడు మనకు స్వాతంత్రం తెప్పించాడు. మనం వీటి అహింసా మార్గం ద్వారానే మనము రోజు మన బాధ ఉండే ప్రభుత్వానికి తెలియవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు సోదరి మనుడు నా గ్రామము విషవల్యమైపోతుంది, నా పంటలు పండయి, ఇక్కడ ఉన్న జీవరాశులను చనిపోతాయి. కాబట్టి మనందరం ఇవాళ వచ్చినా నేను రేపు రానక్కనొద్దు. దయచేసి మహిళా సోదరులు చెప్తున్నా, అందరికంటే ముందు మీరు ముందు ఉండాలి. మహిళలు ముందు ఉంటే సోదరులు ఏడిపోయినా అరే మహిళలు ముందుకు వచ్చి మనం ఏం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు భయపడిన మీకోసం మనం ముందుకు వస్తారు. కాబట్టి ఇప్పుడు మహిళలు గిట్ట సగం కాబట్టి ప్రతి దాంట్లో మీరు ముందుండి పోరాటం చేయాలి. దయచేసి మహిళా సోదరులు మీరు ఏమనుకోవద్దు, ఎవరితో కొట్టాడు. ఈ కమిటీలో ఇంచుమించు ప్రతి ఒక్కరు డాక్రా గ్రూప్ లో 10 నుంచి 15 మంది ఉంటారు. మీరు ఒక్కొక్క గ్రూప్ అయినా రోజుకు ఇంచుమించు ఒక 50 గ్రూపులు అయినా 15,750 మంది మీ గ్రామంలో ఉంటున్నారు. రోజు ఒక విధంగా, రోజొక కార్యాచరణ, రోజొక విధంగా. ఒకరోజు వంట వరకు కానీ, ఒకరోజు ఊరిని మొత్తం తిరగడం కానీ, ధర్నా చేయడం కానీ, మన గ్రామంలో తిరిగి మనకు ఎవరైతే పోరాటానికి అనుకూలంగా వస్తారో మనం మాత్రం ఈ గ్రామం మాత్రం ముఖ్యంగా నల్లవల్లి గ్రామంలో మీరు మాత్రం వెనకంచి వేసి కొంత అధికారులు వస్తారు. ఏమి వాసన రాదు, మంచిగా ఉంటుందని చెప్పి. మంచిగా ఉంటే అక్కడనే ఉంటుంది కదా ప్రాజెక్టు. దయచేసి ఎవరన్నా వచ్చి డబ్బులు ఇచ్చి అచ్చేసి లొంగ తీసుకున్నా సరే ఎవరైతే డబ్బులు కొడతారో వారికి చెట్టు కట్టేవాల్సి ఉంటుంది. దయచేసి ఇది మాత్రం తెలుసుకోండి. డబ్బులకు లొంగిపోవద్దు. డబ్బులు మనం సంపాదిస్తాం కానీ మన ఆస్తి పాస్తులు పోతే సంపాదించడం. ఈడ మన భూమి పోయిందనుకో అక్కూరి పోతే 1 కోటి రూపాయలు, ఈడ భూమి ఉంటే 10 లక్షలు రావు. మరి ఏడవే బతుకున్నాం. ఇల్లు కడతామంటే 10 లక్షలకు ఇల్లు అవుతుందా? చెప్పండి అమ్మా, అవుతుందా? కావాలంటే మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటం చేయాలి. అందరూ సహకరిస్తారా? తప్పకుండా. డంప్ యార్డు మాకొద్దు. డంప్ యార్డు కోసం అందరం ఒకసారి చేతుతో హర్షధ్వానాల ద్వారా అందరికీ తెలియాలి. చప్పట్లు కొట్టండి. డంప్ యార్డు. ఈ డంప్ ఇప్పుడైతే ఎంతమంది హర్షధ్వానాలు ప్రతి ఒక్కరు చేస్తున్నారో అదే విధంగా ఐక్యత ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. మనం అటువంటి తెలంగాణను ఏ విధంగా అయితే సాధించినమో, ఒకే రోజు తెలంగాణ రాలేదు. అమ్మనారా జాగ్రత్త గమనించండి. తెలంగాణ ఒక్క రోజు రాలేదు. ఇది గిట 6 నెలలు బట్టి ఇప్పుడేం పని స్టార్ట్ అయితే లేవు. ఆడ రోడ్ వేస్తున్నారు. ఇంకా దానికి 2 నెలల సమయం ఉంది. మనం ఈ ఉద్యమం ద్వారా రోజు దీపం ఎట్లయితే ఆరిపోకుండా వెలుగుతుందో మన ఉద్యమం వెలుగుతే తప్ప ఇది ఉద్యమం వెలుగుతే తప్ప అది ఆరిపోదు. అది ఆరిపోవాలంటే ఏం చేయాలి? మనం పోరాటం చేయాలి. పోరాటమే మనకు మార్గం, పోరాటమే మనకు శరణ్యం. దయచేసి ఎవ్వరు ఏమనుకోకుండా, మీరు ఎవ్వరు గొడవపడరు. ఏ అధికారి మిమ్మల్ని ఏమి చేయరు. మనము చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేస్తాం తప్ప మనం ఎవరు కన్సల్ట్ చేస్తాం. ఏ అధికారికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరు ఏమి చెప్పినా మస్తు చెప్తారు. కాకమ్మ కథలు కబుర్లు వచ్చి మనం చెప్పింది కదా, నేను ఎవరు వచ్చి ఆవమ్మా ఏమి కాదు వాసన, అది ముందుగా వాసన వచ్చేది ఆమెకి ఏం తెలుసు. ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయి ఇన్న పడ్డది. మనం ఏడుంటాం? నల్లవాళ్ళు ఉంటాం. నల్లవాళ్ళు ఇష్టపడతాం కన్నా ఏడికి పోయినా నా గ్రామం అని వస్తుంది. వాళ్ళు ఉంటారు పోతారు. దయచేసి మీరు ఎవ్వరు చెప్పినా అక్కడ ఆగిపోయిన నాడు మాత్రమే మనము ఇక్కడ ఈ ధర్నాలు ముగించాలి తప్ప అంతవరకు దాకా మీరందరూ తప్పకుండా ప్రతి గ్రామంలో వచ్చినా రాకుండా ఎవరు ఏమనకుండా అందరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న లక్ష్మి రాలేదు, ఇలా యాదగిరి రాలేదు, నర్సక్క రాలేదు, పోషక్క రాలేదని మాత్రం మీరు ఊరుకోకుండా అందరూ వచ్చి పాల్గొనాలి. అక్కతో సంబంధం అక్క ఎందుకు రాలేవని నీకు అండం పెడతాక మీటింగ్ రాయక్క అని చెప్పి మీరు మహిళలు అనుకుంటే సాధించలేని ఉంటుంది. మహిళా సోదరు మనకు చెప్తున్నా. దయచేసి మీ మీద ఎక్కువ పాత్ర. వీళ్ళు రాకపోతే మేము చూసుకుంటాం, మగపోవడం రాకపోతే ఏడమన్నా పట్టుకొస్తాం. కానీ మీరే ముందు ఉండాలి అక్క. మీకు చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, మీరు ఈ ఉద్యమానికి మీరే చూపు ప్రదాతలు. కావున ఈ ఉద్యమాన్ని
మీకు ఎటువంటి ఇబ్బంది అయినా జేఏసీ ఏర్పాటు కాబట్టి మండల జేఏసీ దాని తరపున మేము పోరాటం చేస్తాం. రేపటి నుంచి ప్రతి గ్రామంలో, ఈ రోజు గుమ్మడి గ్రామంలో మొత్తం ర్యాలీ తీసాం. రేపు అన్నారం, బొంతపల్లి, దోమాడుకు ప్రతి గ్రామంలో ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి డాక్రా మహిళలను మీరు ఏ విధంగా అయితే ఉంటారో మొత్తం ఊరు చుట్టూ మొత్తం చెప్పి ఆ విధంగా ఇక్కడ ప్రతి మండలంలో రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరు ఒక్కరు భయపడవలసిన అవసరం లేదు. మీరు బయటకు వచ్చి చూస్తలేరు కాబట్టి మీరు ఈయనే ఉంటారు కాబట్టి మేము ఒక్కరిమే కొట్టాడుతాం అనుకోవద్దు. మండల ప్రజలందరికీ సంఘీభావం ఉంది కాబట్టి మీరు అందరు ధర్నాన్ని విజయవంతం చేయాలని మీరు కోరుతూ వద్దు 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 కంపియాడు 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 ఊహించే వరకు అందరూ పోరాటం చేస్తారా? ఒకరు అడ్డలేస్తాము. మీరు పోరాటం చేస్తామా? పోరాటం చేస్తామా? ఎన్ని రోజులు చేస్తాం? ఎన్ని రోజులు చేస్తాం? ఆగకుండా పోరాటం చేస్తారా? ఆగకుండా పోరాటం చేస్తారా? మీరు అందరూ మనస్ఫూర్తిగా చెప్తారా? అవి అమ్మ పొద్దు నుంచి అడలేదు చేస్తామా? అవి చెయ్యొద్దు. మీరందరూ భయపడవలసిన అవసరం లేదు. అక్క పట్టుకోపోతుంది, చెల్లె పట్టుకోపోతుంది, ఏం కేసుగా మనం ఏమి ఎవరిని కొట్టలేం చేస్తున్నాం. మీరు ముందున్నాకే కొట్టారు, ఎందుకు కొట్టారు? మనం తప్పు చేస్తున్నామా? దొంగతనం చేస్తున్నామా? ఎవరైనా ఆస్తులు ఎక్కకపోతున్నామా? మనకు స్వేచ్ఛ ఉంది బతకడానికి. మన స్వేచ్ఛ కొట్టాడాలా? మన స్వేచ్ఛ వాళ్ళేవాళ్ళు వాళ్ళు ఎట్లా పడుతున్నారు, మనం ఎట్లా బతకాలా? దయచేసి సోదరు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు అందరూ ఉద్యమానికి మీరే స్ఫూర్తి పడతారు కాబట్టి సోదరు మనకు మరొకసారి చెప్పి విన్నవిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ, జై నలవల్లి, జై నలవల్లి. ఇప్పుడు మన త్వరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎవరిని కూడా నామినేషన్ వేయనియొద్దు, ఓటు వేయనియొద్దు. ఏ బాబు అయ్యా ఓట్లు ఎందుకు చెప్పన్నా తీసుకోరు కానీ వేరే టోన్ అడ్డం ఉండదు కదా. ప్రధాన కారణం 76 విషయంలో చక్కగా దయచేసి ఇప్పుడు మనకు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మనం అందరం ఒక దాడిపై రావాలి. పార్టీలను పక్కన పెట్టాలి. ఈ పార్టీ ఆ పార్టీ అంటే మళ్ళీ మనం ఇష్టమైన రైతులు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్రతి ఒక్క పార్టీతో కలుపుకోవాలి. మనం అందరం ఒక దాటిపై వచ్చి ఎలక్షన్ ను బహిష్కరించాలి. ఎలక్షన్ ఎప్పుడైతే బహిష్కరిస్తామో ఇది చాలా మెసేజ్ చాలా క్రితంగా పోతుంది. మనము ఈ నల్లవల్లిలో వేస్తున్నాము. మీడియా వాళ్ళు కూడా చెప్తున్నాం ఏంటంటే మీడియా వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే దయచేసి ఈ మెసేజ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో పోవాలి. మనకి అంతమంది భారతదేశం ఎక్కడెక్కడో రిలేషన్లు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా లింక్ ఏర్పాటు చేసుకొని ఈ సమాచారం అందరికి తెలియాలి. నల్లవల్లి ప్రాంతం గుమ్మడిదల మండలంలో డంబ్యార్డ్ కోసము అందరూ ఒక యూనిటీ పైకి వచ్చి ఎట్లా కొట్లాడుతున్నారని చెప్పేసి అందరికి తెలియాలి. ప్రభుత్వానికి ముఖ్యంగా వాళ్ళు అనుకుంటే పెద్ద ఇష్యూ కాదు. ఒక్కసారి సంతకం పెట్టి ఇది వద్దనుకుంటే చిన్న విషయం ఇది. వాళ్ళకు ఎవరైతే ముఖ్యమంత్రి కానీ మన మంత్రివర్గ కానీ ఎవరున్నా ఈ యొక్క సమస్యలు తీరిస్తే వాళ్ళకు పాలాభిషేకం చేద్దాం. వాళ్ళ కాళ్ళు కడిగి పాలతో కాళ్ళు కడుగుదాం. ఎందుకంటే మనకు పోయేది ఏం లేదు. మన ప్రాంతం ముఖ్యం. కాడు మెట్టు దిగి వాళ్ళకి పాలాభిషేకం చేసి వాళ్ళ కాళ్ళను పాలతో కడితే మన కిరీటం పడిపోతుందా? మన ప్రాంతాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అయితే కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ఏదైతే వస్తుందో దాన్ని మనం అందరం కూడా బహిష్కరిద్దామా? అందరం ఓకేనా? ఎవరు నామినేషన్ వేయనియొద్దు, ఓటు కూడా వేయనియొద్దు. ప్రతి ఇంటి నుంచి ఉంటాం కాబట్టి ఈ ఓటు అనే ఆయుధం మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు మనకు ఒక ఆయుధం కల్పించింది. ఇంతప్పుడు మనం ఏం చేయకుండొచ్చు. 5 సంవత్సరాలు గద్దెనెక్కినాక వాళ్ళని మనం ఏం అనకుండొచ్చు. అది మన ఆయుధం మన దగ్గరనే ఉంది కదా. ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది. దీనితో ఎవరినైనా ఎక్కియొచ్చు, ఎవరినైనా దించవచ్చు. ఈ ఆయుధాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం. ఇలా మనము ముసలోళ్ళు ఉండొచ్చు, ఇంటి అయిపోవచ్చు, భావి తరాలకు మన గ్రామం అయితే ఇక్కడనే ఉంటుంది. మన పిల్లలు ఆ డంపియార్డ్ ఒక్కసారి వేస్తే అది తీయడం అనేది జరగదు. హైదరాబాద్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. మరి అభివృద్ధి చెందుతున్నా అని ఇంకా చెత్త ఎక్కువైతుంది. ఇలా మనకి చెప్తారు వాసన రాకుండా చూస్తాం. ఇది మలేషియా, జపాన్. అందరికి నమస్కారం. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామానికి చాలా బాధపడుతూ ఎవరికి తెలియకుండా కొంపల్లి కూడా
6 మందిని పంపించి 11 గంటల రాత్రి వేసుకొని వచ్చి చుట్టూ దింపి అందరిని ఒక ఈ ఊరు నుంచి కానీ కొత్తపల్లి ఆడ పోయేవారికి ఏంటంటే అన్ని ఊళ్ళలో ముఖ్యమైన నాయకులను వేసి ఏం చెప్పలే, ఏం జరుగుతుంది, ఎందుకు తీసుకోబోతున్నారు అనే విషయం చెప్పకుండా ఒక ట్రైనింగ్ సెంటర్లో పడేసినప్పుడు రాత్రి 4, 5, 6 అయింది. అసలు ఏంది మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? పక్క నాయకుడు గోవర్ధన్ గారు ఉన్నారు, కుమారన్ ఉన్నాడు, మన ఊరు నుంచి కూడా చాలా మందిని తీసుకొచ్చారు. ముఖ్య నాయకులను తీసుకొస్తారు, కార్యకర్తలను తీసుకొస్తారు, అందరిని తీసుకొచ్చి ఒక తానే వేసారు. అసలు ఏం జరుగుతుంది అనే విషయం బయటకు తెలియనియదు. తెల్లారు లేచి చంపియాడు స్టార్ట్ అవుతుంది, రోడ్ వేస్తాము అనేది అట్లా కాన్సెప్ట్లో ఒక అధికారి చెప్పింది. వెంటనే ఎందుకంటే వేణుగోపాల్ అన్న నుంచి మేము ఒక గత 3 సంవత్సరాల నుంచి సర్వే చేయకుండా చెట్లు కొట్టుకుంటే అడ్డుకొని ఎన్నో రకాలుగా అడ్డుకున్నాం. వేనన్న ఒక పేపర్ పెట్టినా అన్న ఏందన్నా ఇట్లా జరుగుతుంది, మరి మీ భూములున్నాయి, మీరు ఏమైనా కోర్టుకు పోయిరా అంటే ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ వెంబడే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి పక్కనున్న సునీతా రెడ్డి గారికి మా వాళ్ళు కష్టాలు ఉన్నారు మేడం, అందరూ ఇక్కడ దాకా వదిలేదు అన్నాను. రేపు వదిలేసిన తర్వాత తెలియాలి, ఎల్లుండదు. మీరు ఇక్కడ చేస్తే మనం 3 అంశాల మీద ఎంచుకున్నాం. ఒకటి కోర్టుకోవాలి, అన్న వాళ్ళ ముందే కోర్టుకు పోయినారు కాబట్టి అది స్టేటస్ కో ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి దొంగలో పెట్టి చేయొద్దనే ఒక ఆలోచన ఉంటే కూడా గవర్నమెంట్ తీసుకుపోయి దాన్ని దౌర్జన్యంగా రాత్రి కూడా స్టార్ట్ చేసింది. అన్న వాళ్ళ దగ్గర స్టేటస్ కో పేపర్ ఉంది. అదే సునీతారెడ్డి గారికి మీరు ఎక్కడో చెట్లలో ఒక 100 మంది ఉన్నారు అనేది మనకు ఫోన్ ఇక్కడ నుంచి వేసి 100 మంది ఉన్నారు ఎట్లా పోదామని ఆలోచించారు అనేది ఒక మెసేజ్ వస్తే అరే వాళ్ళకు ధైర్యం కావాలి, మేమందరం ఇక్కడ ఉన్నామని సునీతారెడ్డి గారు పక్కనే ఉంటుంది కాబట్టి ఆమెకు పేపర్ ఇచ్చి మేడం ఇట్లుంది, మీరు ఇట్లా నుంచి రావద్దు, ఇక్కడ చాలా బలగాలు దిగినాయి, మాకే తెలియట్లేదు, మీరు అట్లా రామంటే లక్ష్మాపూర్ నుంచి కొత్తపల్లి నుంచి హనుమాన్ గుడికాడికి వచ్చేటట్టు మీరు అందరు వచ్చినప్పుడు మీ అందరినీ మోటివేట్ చేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినాం. ఆ రోజు మేడం ధైర్యంతోనే ఇంకా కొంచెం మనం కూడా ముందుకు ఒక ధైర్యం అనేది ఆమె వచ్చినాక మనకు వచ్చింది. ఆమెను పట్టుకొని తెల్లారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఇది ఏం దౌర్జన్యం, రాత్రి కూడా చేయాల్సిన అవసరం ఏముంది, మీరు చేయాలనుకుంటే మమ్మల్ని మెప్పించి ఒప్పించి ఏమైనా చెప్పి చేయండి, ఇంత దొంగతనంగా చేయాల్సిన అవసరం లేదని మేడం తీసుకొని తెల్లారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ కూడా మేడం వచ్చిందంటే వందలాది పోలీసులు అడ్డుకున్నారు. మనం ఇదంతా ప్రభుత్వానికి తెలవాలంటే ఒక స్టేట్ మీడియా కావాలని చెప్పి అందరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మన క్యాంప్ ఆఫీస్లో మేడంతో మాట్లాడించినాం. ఆమె కూడా ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే ఈ ప్రాంతాలు ఏం జరుగుతుంది, కష్టపడి పొద్దున్న లేచి భార్యాభర్తలు 2 పిల్లలతో సహా పోయి పంటలు పండించి కూరగాయలు పండించి ఎక్కడో దూరం ఉన్న అంగళ్ళు పోయి అమ్ముకొని జీవనం మనం కొనసాగిస్తున్నాం. ఇలాంటిది సునీతారెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆమె స్టేట్ మీడియాలో మా ప్రాంత వాసులు, నేను ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నా, వాళ్ళు పొద్దున్న లేసే పని చేసుకుంటూ వివిధ గ్రామాలకు వెళ్ళి కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తారు. మేము మీ కూరగాయలు అమ్మితే మీరు కూరగాయలు కోసిన చెత్త మాకు వేయొద్దు, అందరు బాధపడుతారు. నేను పోయినా ఊర్లోకి వెళ్ళి మహిళలను పోలీసు వాళ్ళు బయటకు రానిస్తలేరు, వస్తే బైకాడికి కొనిస్తలేరు, స్కూల్ కొనిస్తలేరు, ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. దయచేసి వాళ్ళ దగ్గర పోకండి, 144 సెక్షన్ ఎత్తేయండి. ఆమె నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చి దండం పెట్టి మీడియా ముంగట ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. తర్వాత ఇదే మేడం తీసుకొని, మేడం ఇది ఒక్కటే కాదు, మనం ఇప్పటి వరకు స్టేట్కి తెలియజేసినాం, మనం లాయర్ దగ్గర పోవాలా, మంచి అడ్వకేట్ని పట్టుకోవాలంటే హరీష్ రావు దగ్గరికి తెల్లారి తీసుకొని మేడం తీసుకొని మొదలైంది. ఆమె కూడా వచ్చింది, ఒక పెద్ద లాయర్ని మాట్లాడింది. నిజంగా ఆమెకు ఈరోజు చేతులు అయితే దండం పెట్టాల్సింది ఏంటంటే 10 లక్షల రూపాయలైనా నల్లవల్లి లాయర్ నేను మాట్లాడతాను ముందుకు వచ్చి. లాయర్కి ఏం కావాలా,
పైసలు ఇవ్వడానికి రెడీ ఉన్నాం, పేపర్లు కావాలి. మన దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. అన్నను పట్టుకొని ఏమేం జరిగింది అని అన్న రాత్రి 11 అయిందా మనం అన్నను పట్టుకొని చారణా రోజులు విలేజ్ కూడా రావాలా, ఆధార్ కార్డు తీసుకొస్తే ఒక 10 మందిని తీసుకొస్తే సంతకం పెడితే మనం ఒక కోర్టులు వేయాలా, గ్రీన్ ట్రిబ్యునల్ పోవాలా, హైకోర్టు పోవాలా, మనం ఎట్లకెళ్ళి ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి ఒక లాయర్ దగ్గర మేడం తీసుకొని అన్నం తీసుకొని జిరాక్స్ తీయడానికి మాకు 2-3 గంటలు పట్టింది. అవన్నీ తీసుకొని మొన్నటి రాత్రి వరకు ఒక లాయర్ని మాట్లాడేసి ఆయనకు దండం పెట్టినాం. ఆయన ఏమంటున్నాడంటే 2 రోజులు నాకు చదవడానికి టైం కావాలి, ఇంత పెద్ద మ్యాటర్ ఉంది, ఇది పెట్టడానికి లూప్ హోల్ ఏమైంది, అసలు ఇంతకుముందు పబ్లిక్ హియరింగ్ అయిందా, పబ్లిక్ని ఊళ్ళో కూర్చోబెట్టి మాట్లాడిదా, గ్రామ సభలు పెట్టిదా, అధికారులు వచ్చి ఏం జరగలేదు. ఎవ్వరు ఇవన్నీ పుకార్లు, సంతకాలు లేవు, అసలు ఊరికి సంబంధాలు లేవు. మల్లన్న మీద గుడి మీద ఒట్టేసి మన దేవుడైతే మల్లన్న స్వామి అందరికీ ఇవన్నీ అబద్ధాలు, ఎవరు తప్పలేదు. ఇది ఒక పెద్ద ప్రభుత్వాలు చేసే పనులు. అక్కడి నుంచి వచ్చే గైడ్లైన్స్ మాత్రం అధికారులు చేస్తుంటారు. ఇవన్నీ తీసుకొని ఆయనకు అప్పచెప్పినాం. మేము అంతకుముందు ఆర్టీఓకి ఇచ్చినాయి, కలెక్టర్కి ఇచ్చినాయి, గ్రామంలో తీర్మానం చేసినాయి, ఏవి కూడా అవన్నీ ఆయనకు మెటీరియల్ ఇచ్చినాం. దేవుని దయ వల్ల సోమవారం రోజైనా గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ హైకోర్టులో కానీ ఆ కేసు వేయబోతున్నాడు. కూడా మేడం మాట్లాడింది, ఇంకో 2 పేపర్లు తక్కువ ఉంటాయి, ఇంకో ఇద్దరిని పంపించినాం, అవి కూడా ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత తీసుకున్నాం. అన్న దగ్గర పాపం ఆయన కూడా ఆరోగ్యం బాగాలేకుంటే మన గురించి 3 గంటలు ప్రయాణం చేసి వచ్చి ఆ పేపర్లను ఇచ్చిండు. వేనన్న మీకు కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు. అలాగే మీరు ఇక్కడ చైతన్యమైంది. ఆయన ఏం చెప్పింది, ఒక లాయర్ అంటే ఇది రానికి 10 రోజులు పట్టవచ్చు, జడ్జి అడుగుతుంది, ఎన్నో రకాల క్వశ్చన్లు వేస్తుంది, నేను కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీకు అయ్యే నష్టం ఏంటంటే మేము మా నష్టాలన్నీ మనం చెప్పినాం, నాయనకి దండం పెడతాం, మన నష్టాలు ఇవి, కోట్ల కొట్లాడని చెప్పినాం. ఆయన కూడా రెడీ అయిపోయింది. ఆయన ఒకటే ఏం చెప్పిందంటే, గతంలో మా ఊర్లో ఒక సీడ్ కంపెనీ పెట్టిర్రు, పొల్యూషన్ అవుతుంది, అన్ని గోడలు పెట్టేస్తారు, ఇట్లా సేమ్ పోలీస్ పహారాలతోని ప్రభుత్వం పెడుతుంది అన్నప్పుడు ఏం చెప్పింది ఆయన, ఇది మేము కేవలం ఏ నాయకుడు లేడు, ప్రజా ఉద్యమం, ప్రజల చేతనే ఆపించినాం అనే ఒక కాన్సెప్ట్ చెప్పిండు. మీరు కూడా ఊరికి వెళ్ళండి, ఇంట్లో ముఖ్యంగా మహిళలను కానీ పిల్లలను కానీ రోడ్డు మీదకి తీసుకురండి. తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది ఆగిపోతుంది. రోడ్ వేసినంత మాత్రాలను, గోడ పెట్టినంత మాత్రాలను ఏమి కాదు, ఇది ఖచ్చితంగా ఆపే ప్రయత్నం అవుతుంది. నేను కోట్ల పనిచేస్తా, మీరు గ్రామాలలో పనిచేయాలనే ఒక ఆయన చెప్పిండు. ఆయన చెప్పగానే 2-3 రోజుల నుంచి నేను గోవర్ధన్ కుమార్ అన్న ఇట్లా జయపాలనతో టచ్ ఉన్నాం. అన్న ఇట్లా మా ఒక్క పార్టీ నుంచి కాదు, అందరం కలవాలి, ఒక్కూరు కాదు, 13 ఊర్లు రోడ్డు మీదకి రావాలి. పోలీసులు ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారు. మనం ఎంతమంది ఉంటాం? 30,000 మంది ఉంటాం. మమ్మల్ని తట్టుకుంటారా పోలీసులు? భయపడాల్సిన అవసరమా? అంటే ఇది పోలీసుల తప్పు కాదు, ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. మనం ఈరోజు ఆపకుంటే ఇది ఆగదు. అందుకే నల్లవాళ్ళు ఒకటే కాదు, నిన్న రాత్రి మళ్ళీ కూర్చున్నాం, అందరు జేఏసీ ఏర్పాటు చేసినాం, అన్ని ఊర్లకు ఫోన్ చేసినాం. ఇప్పుడు నేను ఒక పార్టీకి పనిచేస్తున్నా, అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక 4గురిని, ఇంకో పార్టీ 4గురిని, ఇంకో పార్టీ 4గురిని అట్లా జమై నేను ఒక 100 మంది జమైనాం. రాత్రి జమై ఇప్పుడు సార్ను పెట్టుకున్నాం, టీచర్ని. ఏ పార్టీ ముందుకోద్దు, సార్ ఉండాలి. సార్ కూడా ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఇది ప్రతి ఇంట్లో ఇది పడుతుందని తెలవాలి. ఇప్పుడు తెలుస్తలేదు, నల్లవాళ్ళు లోపలికి అయిపోయినాం, రోడ్ల మీద ఏం తెలుస్తలేదు వాళ్ళకు. రేపు లారీలు వస్తే తెలుస్తుంది. అందుకే సార్ దగ్గర అన్నారం నుంచి కాన్కుంట, వీరారెడ్డిపల్లి, రామరెడ్డిపల్లి వరకు ఖచ్చితంగా ఇలా స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఇంటింటికి చెప్తాం. అదొక మెసేజే కదా. అరే అమ్మ ఇట్లా డంప్ యార్డ్ పడుతుందంట, మీరు కూడా పోయి పోరాటం చేయండి అనే నినాదం. అందుకే సార్ని ముందు తీసుకొచ్చి జేఏసీ చైర్మన్గా చేసి ఆయన తోడుగా ఇంకో 4గురు ఉండాలి. ఒక్కంతో సాధ్యమే కాదు. ఈరోజు పార్టీలకు నేను పిలిస్తే ఒక 10 మంది వస్తారు, ఇంకోళ్ళు పిలిస్తే 10 మంది వస్తారు. అట్లా 4గురిలో పార్టీ పరంగా 4గురిని పెట్టుకున్నాం, తర్వాత ఊరికి 2 పెట్టుకున్నాం. వీళ్ళందరూ ఏంటంటే మొబిలైజ్ చేసేస్తారు అందరినీ. ఈరోజు 13 గ్రామాలు రోడ్డు మీద తెస్తాం. నిన్ననే రాత్రి మంబాపూర్ యూత్ అందరికి చెప్పిన, తమ్ముడు రావాలంటే ఇప్పుడు ఫోన్ చేసి అందరంతా మంది వచ్చారు. అవునా? ఈరోజు గుమ్మడిలో 300 మందితో ర్యాలీ తీసుకున్నాం. రేపు అందరి మీలాగా మహిళలను రోడ్డు మీద తెచ్చి 2000 మంది 3000 మందిని తీస్తాం. తర్వాత సెంట్రల్ మీడియాని తీస్తాం, స్టేట్ మీడియాని తీస్తాం, టీవీలల్లో హల్చల్ కనిపిస్తుంది, హల్చల్ చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు ఖచ్చితంగా తీసుకొని ముందుకు పోదామని
ఈ 3-4 రోజులు ఎక్సర్సైజ్ చేసి మేము ముందుకు వచ్చాం. మీరు చేసే పోరాటానికి నిజంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే, రైతు పడే కష్టం తెలుసు. ఈరోజు ఈ గత 10-15 సంవత్సరాల నుంచి, అంతకుముందు మన దగ్గర 30,000 ఎకరా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వస్తే ఒక 10 గుంటలు అమ్ముకొని మనం ఇల్లు కట్టుకుంటాం. అవునా కదా? ఈరోజే ఒక ఆడబిడ్డను ఒక ఇంటికి మంచి ఇంటికి సంతోషం పడతాం. అట్లాంటి ప్రక్రియ నల్లవల్లి కానీ, కొత్తపల్లి కానీ, కాన్కుంట కానీ అన్ని రూరల్ గ్రామాలు మనకి. వెనుకబడిన గ్రామాలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంటే ముందే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ముందే ఒక ఫారెస్ట్ ఉంది, 3వ పొయ్యి వెళ్ళేదని చెత్త పొయ్యి పెట్టింది మనకు. వాస్తవమా? అందుకే మేము ఎన్నుకుంటాం. ఓట్లు అవసరం లేదు, లీడర్ కావాల్సిన అవసరం లేదు. చాలా మీరందరూ మంచిగా ఉంటే మాకు అదే సంతోషం. కాబట్టి ఎల్లవేళలా అన్ని పనులు వదులుకొని మాకు నిన్న మొన్న గృహప్రవేశం కూడా క్యాన్సిల్ చేసుకొని మీ ముందుకు వచ్చినాం. తర్వాతనే గృహప్రవేశం చేసుకుంటాం. అది అయిపోయేంత వరకు అన్ని వేళలా అన్ని గ్రామాలను కలుపుకుంటూ, అక్కడ కోర్టు కానీ, ఇక్కడ సునీత మేడం కానీ, ఇంకిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను కలుపుకుంటూ పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మీ అందరు కూడా రేపటి నుంచి రోడ్డు మీదకి రండి. ఇంకందరు రండి. వంటలు చేసుకోవాలా, ఏదో ఒక బతుకమ్మ ఆడాలి, వినూతమైన ప్రోగ్రాంలు అన్న ఆధ్వర్యంలో మేము కమిటీ చేసుకొని మీరు ఏం చేయాలనేది లోకల్ జేఏసీకి చెప్తాం. ఆ జేఏసీ ప్రకారంగా మీరు అందరు రండి. ఒక్క నెలలో మనం ఏం బాయికాడ పని చేసుకోకుండా ఏం పోదు, కానీ మన భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. మనము వాసన పిలుచుకోలేని పరిస్థితి వస్తుంది. ఎక్కడో మనం అండమాన్ నికోబార్ పోయినట్టు అక్కడో ఇల్లు ఎవ్వరు ఇటుకెళ్ళి పోలేని పరిస్థితిలో గాడో ఇల్లు గీడో ఇల్లు మిగులుతాయి. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా పోరాటం చేద్దాం. డంప్ యార్డ్ ఆడే వరకు ఖచ్చితంగా సాధిస్తాం. మనందరి కులదైవం మల్లన్న స్వామికి అయిపోయినాక ఇంటికి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకు న్యాయం చేస్తాడని నిజంగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై తెలంగాణ. ఒకటి అక్కడ చేసేది చట్టబద్ధమా కాదా, చట్టానికి వ్యతిరేకమా? ఒకవేళ అది ఇదంతా చేసినప్పటికీ కూడా అది మనకి ఎంత నష్టం చేస్తుంది అనేది కూడా ఈ రెండే విషయాలు మాట్లాడతా. ఇప్పుడు మనకు అక్కడ ప్యారానగర్ విలేజ్ ఇది నక్షా ఉంది. ఈ నక్షాకు చుట్టుపక్కల ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందే. ఈ స్టాంపులు ఉన్నాయి అన్నీ. ఈ చిన్నది ఉంది, పెద్దది ఉంది. ఇది కోట్ల పెట్టినాము. దీనికి చుట్టుపక్కల శివార్లకి నల్లవల్లి, లక్ష్మాపూర్ అన్ని గ్రామాల భూములు ఉన్నాయని ఇక్కడ రికార్డు చేసింది. కానీ ప్యారానగర్కు నల్లవల్లికి మధ్యన ఎక్కడ అడవి ప్రాంతం ఉన్నదోనో నీదోనో అదని ఎక్కడ లేదు. కాబట్టి ప్యారానగర్కు ఖచ్చితంగా నల్లవల్లి శివారే ఆనుకొని ఉంటుంది, అంతేగాని ఎటువంటి భూమి లేదు. ముందు ఇంకొకటి, ఇప్పుడు మనకు 71 ROR చట్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 71 ROR చట్టంలో మొత్తం నిజాం నుంచి పరిపాలన అయినాక తెలంగాణ అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా సర్వే చేసి ప్రతి భూమికి సర్వే నెంబర్ పెట్టినారు. అట్లనే ఇక్కడ కూడా మన ఈ తెలంగాణలో, మన ప్యారానగర్లో, మన నల్లవల్లిలో కూడా అన్నిటికీ ప్రతి భూమికి సర్వే నెంబర్లు లేని భూమి ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఆ భూమికి సర్వే నెంబర్ అనేది లేదు. వీళ్ళే సృష్టించి అసలు అక్కడ భూమే లేదు. రికార్డు ప్రకారం అసలు భూమి లేదు. 54 నుంచి కాసరా పానీ నుంచి ఇప్పటి వరకు చూసినా కూడా ఎక్కడ ఏ పానీలో కూడా ఆ భూమి లేదు. భూమి ఉంటే తప్పనిసరి సర్వే నెంబర్ ఉండాలి. అదే మొత్తం మేము రికార్డు తీసినాము అప్పటి నుంచి. అయితే అట్లా రికార్డు లేని భూమిని ఈ జిల్లా కలెక్టరు 2015లో తహసీల్దార్కు ఒక ఉత్తరం రాసి అక్కడ ఒక పంచనామా చేయమని చెప్పి ఒక భూమి సృష్టించిండ్రు. ఆ పంచనామా కూడా ఏం చేసినారు, ఇక్కడ సంబంధం లేని, నేను చదువుతాను వాళ్ళ పేర్లు, వాళ్ళంతా మీ ఊర్లో ఉన్నారో మీరే చెప్పండి. అక్టోబర్లో 28వ తారీఖు నాడు చేసిండ్రు. ఇది జిన్నారం అప్పుడు మనకు ఉండే కాబట్టి అలియనేషన్ చేయమని, అంటే కలపమని చెప్పిండ్రు. ఇట్లా తహసీల్దార్ ఏం చేసినారు, రాసినాడు ఈ పంచనామా చేస్తే ఈ పంచనామాకు సాక్షులు ఉన్న వాళ్ళు అసలు ఈ ఏరియాలో లేరు. ఎవరినో తీసుకొచ్చి, అంటే ఒక ఆఫీసులో కూర్చొని ఒక టేబుల్ మీద కూర్చొని అక్కడే చేసి పూర్తి చేసిండ్రు. అది 2015లో. అట్లా దాన్ని వాళ్ళు GHMCకి రాసినారు, మేడ్చల్ కలెక్టర్కు. వాళ్ళు GHMC అంటే
ఫస్ట్ పునాది ఇక్కడ గుమ్మడిల తహసీల్దారు చేస్తే దాన్ని వాళ్ళు గోడ కట్టుకుంటే ఇప్పటిదాకా తీసుకొచ్చిండ్రు. అన్నీ బోగసియే. ఇవన్నీ నిజమే అయితే వాళ్ళు కోర్టులో పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రజలం, భూమి కూడా మనదే, గవర్నమెంట్ మనదే, మన మీద ఎందుకు వాళ్ళకు వ్యతిరేకత? నిజంగా భూమి ఉండి ఒక స్కూల్కో దానికో వాళ్ళు చేయాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ అక్కడ భూమి లేనిది ఇన్నేళ్ల నుంచి ఎట్లాగుంది కాబట్టి దానికో సృష్టించిండ్రు, ఒక కథ సృష్టించి పెట్టిండ్రు. దాని మీదనే మేము కోర్టుకు కూడా పోయినాము. ఇక్కడ ఒక చాలా రాసిన ఇప్పుడు అన్న చదివిండు. ఇవన్నీ కలిసి ఒక పాంప్లెంట్ వేసి మొత్తం ఊరుల్లో పంచాలని ఒక ప్లాన్ ఉంది. తర్వాత మేము ఇదంతా ఇట్లా అవుతుందని ఈ ప్యారానగర్ల డంప్ యార్డు ఇట్లా చేయొద్దు, మా సర్వే నెంబర్లు మాకు సర్వే చేసి ఇవ్వాలని డిసెంబర్లో మేము కేసు వేసినాం. కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకు సర్వే చేసి ఇచ్చి వాళ్ళకు టెన్స్ మ్యాప్లు ఇచ్చి ఫారెస్ట్ వాళ్ళని కూడా పిలిచి దానికి విట్నెస్గా ఊరి అంతా సర్వే చేసి అక్కడ వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి. అంతవరకు అక్కడ స్టేటస్కో అంటే ఎట్లా ఉన్నదో అట్లా ఉంచాలి, ఏ పని చేయకూడదని మనకు డిసెంబర్ 13 నాడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ కోర్టు ఆర్డర్ వాళ్ళు ఏం లెక్క చేయకుండా మొన్న మొదలు పెట్టినారు. పెడితే నేను నన్ను అడగంగానే నేను వెంటనే అన్ని పేపర్లు పంపించిన. ఇప్పుడు వాళ్ళు దానికి భయపడి అంటే అక్కడ పని స్టార్ట్ చేసిండ్రు కదా, అంటే కోర్టు వ్యతిరేకం, కోర్టు ధిక్కారణ కిందకు వచ్చిందని చెప్పి నిన్న మాకు ఒక 25 ఫోన్లు వచ్చినాయి. ప్రతి నిమిషానికి ఎవడన్నా మాకు అర్జెంటుగా చేస్తా అంటే కూడా ఆ ఫోన్ వచ్చేలోపే ఫోన్లు వస్తున్నాయి. 7 బ్యాచ్ని పెట్టిండ్రు. 7 బ్యాచ్ 14 మంది ఒక్కొక్క సర్వే నెంబర్కి ఇట్లా ఎంఆర్ఓ రాసి శ్రీనివాసరెడ్డి గిర్దావర్, రంగయ్య గిర్దావర్, యాదయ్య గిర్దావర్, కాజా గిర్దావర్, ఇట్లా ఒక్కొక్క గిర్దావర్కి ఒక టీంనిచ్చి మాకు ఈ 5 ఎవరైతే కోర్టులు వేసినామో వాళ్ళకు ఒకటే ఫోన్లు, మీ ఇల్లు ఎక్కడుందో చెప్పి మీకు నోటీస్ ఇవ్వాలి. ఎందుకు నోటీస్ ఇవ్వాలంటే మనకు నోటీస్ ఇచ్చి వాళ్ళు పని అయిపోయింది అనిపించుకుంటే కోర్టులో వాళ్ళు అది కొట్టేస్తారని. మాకు తెలియదు అని అంటే కూడా అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఇవాళ విజయవాడలో ఉంటే ఇవాళ పొద్దున్న 9 గంటలకు విజయవాడ పోయి కొత్తగూడెం నిన్న రాత్రి 12 గంటలకు పోయి మా ఇళ్ళకు రాత్రి 9 గంటలకు వచ్చి మొత్తం 7 14 మంది తిరుగుతున్నారు. తిరిగి ఎట్టి పరిస్థితులు నోటీస్ ఇవ్వాలని. మీకు కోర్టు మీద ఒకవేళ గౌరవం ఉంటే మీరు ఈ డిసెంబర్ 13 నుంచి 2 నెలలు ఏం చేసినారు? డిసెంబర్ 2 నెలలు మీరు చేసి మీ పని చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి అక్కడ భూమి లేదని తెలుసు, ఏదో ఇక్కడ తూతు మంత్రంగా చేసేసి ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారు. దయచేసి మన న్యాయమైన కోరిక. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ కూడా పర్యావరణానికి పెద్ద పీట వేస్తున్నారు. నేను ఈ మధ్యనే యూకే పోయి వచ్చిన, మనకంటే చాలా చిన్న దేశం శ్రీలంక పైన కొంచెం వార్తీయం శ్రీలంకలో మనకన్నా చాలా చిన్న దేశము. మొన్ననే అక్కడ చాలా అన్యాయాలు చేసినందుకు ఆ దేశాన్ని ఇంటి మీదకి జనం పోయి కొట్టి ఫర్నిచర్ బలగొట్టి మొత్తం ఆక్యుపై చేసింది మనంతా టీవీలో చూసినాం. అట్లాంటి చిన్న దేశంలో మళ్ళీ పునర్నిర్మాణం కోసం అట్లా దేశం పేరుపడి ఉంటే ఎవ్వరు రారని పర్యావరణానికి ఎంత పెద్ద పీట వేస్తున్నారు. ప్రతి చిన్న దగ్గర ఎంతో చేస్తున్నారు. మరి ఇప్పుడు మనకి ఎంతో పర్యావరణానికి సంబంధించింది నర్సాపురాలో అంటే ఫేమస్, కానీ అట్లా అంతా చేసి చెట్లు కొట్టేసి ఆ చెత్త డంప్ చేసి మీకు వాసన రాదంటే మీ ఇంటికాడ పోయి వేసుకోండి. ఇప్పుడు మీకు ఇష్టం కదా, మీ ఇంటికాడ వేసుకోండి. మా ఇంటి దగ్గర మీ చెత్త ఎందుకు, మీ పెంట మా దగ్గర ఎందుకు? కాబట్టి మన న్యాయమైన కోరిక, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదలకూడదు. రోజు మేము అడ్వకేట్ దగ్గర పోయినప్పుడు ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పి ఆయన ఏమన్నాడంటే మేము న్యాయ పోరాటం చేస్తాం, మీరు కూడా ప్రజా పోరాటం చేయాలి. చేయకుంటే కుదిరిన అందరూ కలిసి రోజు ఏదో ఒక ప్రోగ్రాం తీసుకొని తప్పనిసరి చేయండి. అట్లనే ఇప్పుడు వీటి మీద కూడా మేము కంటెంప్ట్ వేస్తున్నాం, మేము వేస్తున్నాము, ఇంకా వేరే వాళ్ళు వేస్తున్నారు, అన్నీ వస్తాయి. కాబట్టి ఎవ్వరు ఏం భయపడద్దు, ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. అంత పెద్ద ప్రజా పోరాటం, తెలంగాణ పోరాటం నడిపి తెలంగాణ తెచ్చుకున్నారు, మనకేమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు జయపాల్ రెడ్డి అన్న అందరు కూడా ఈ ప్రోగ్రాం చేయడానికి మా వంతుగా నేను ఒక 50,000 డొనేషన్ ఇస్తా, మీరు అందరు చేయండి. ఇంకా ముందు కూడా మనం చేసుకుందాం. మేము ఎప్పుడు పిలిచినా వస్తాము. మేము దూరం ఉన్నాం కాబట్టి కొంచెం గంట, అరగంట, 2 గంటలు లేట్ అయినా కూడా వస్తాము.
వచ్చేసి మీతో పాల్గొంటాం. మీ ఊర్లో ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మీ ఇంటి పక్కనే మీ కుటుంబ సభ్యుని.